హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు ఎక్కడ పోటీ చేస్తారు? రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీకి పోటీ చేస్తారా? పార్లమెంట్‌కి పోటీ చేస్తారా? ఏపీ పాలిటిక్స్‌లో చాలా పెద్ద చర్చ అయిపోయింది. ఎట్టకేలకు ఆయన ఏ పార్టీ వాడు, మా పార్టీ కాదు, మేమెలా టికెట్ ఇస్తాం, మా పార్టీ కాదు, మేమెలా టికెట్ ఇస్తాం అంటూ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఇంటర్నల్‌గా మాట్లాడుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఆయన ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంలో చేరడానికంటే ముందే ఉండి అసెంబ్లీ స్థానాన్ని ఆయనకి ఇస్తారంటూ ప్రచారం జరిగింది. ఉండి అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. సో, రఘురామకృష్ణరాజు గారికి అక్కడ టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టికెట్ సాధించి ఇప్పటికే ఉన్న రామరాజు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కార్యకర్తలు ఆందోళన చేశారు. త్రిబుల్ ఆర్ ఇక్కడికి ఎలా వస్తారంటూ ప్రశ్నిస్తూ వచ్చారు. బట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం టికెట్ ఇంకా మారుస్తున్నట్లుగా ఇక్కడ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎక్కడ పోటీ చేస్తారు? మొత్తం కూటమికి సంబంధించి 200 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఒక పాలకొండ ప్రకటించాల్సి ఉన్నట్టుంది. మొత్తం 199 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేశారు. కూటమిలో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలి, అభ్యర్థి ఎవరు అనేది కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అకామిడేట్ చేయాలి అంటే ఎవరో ఒక అభ్యర్థిత్వాన్ని మార్చాల్సి ఉంటుంది. అది ఎవరిది? అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని మారుస్తారా? లేదా లోక్సభ అభ్యర్థిత్వాన్ని మారుస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది. నర్సాపురం నుంచే పోటీ చేయాలని చాలా బలంగా రఘురామకృష్ణరాజు గారు కోరుకుంటున్నారు. నర్సాపురం నుంచే పోటీ చేస్తాననే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు. నర్సాపురం నుంచే పోటీ చేయడానికి సంబంధించి ఇప్పటికే ఆసక్తిగా ఉన్నారు. నర్సాపురంలో పోటీ చేయడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ నర్సాపురం స్థానం భారతీయ జనతా పార్టీ తీసుకుంది. వర్మగారు అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. వర్మగారిని మార్చి ఇంకెక్కడికో పంపిస్తారని, లేదా వర్మగారికి ఏదైనా అసెంబ్లీ స్థానాన్ని ఇస్తారని, రఘురామకృష్ణరాజు గారిని ఇక్కడ పోటీ చేయిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే వర్మగారు తాజాగా కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ తాను ఎట్టి పరిస్థితుల్లో నర్సాపురాన్ని వేడును, నర్సాపురం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నేనే, మోదీ పంపించిన అభ్యర్థిని, మోడీ చెప్పిన అభ్యర్థిని, నన్ను ఎవరు మార్చలేరు, నేనే ఇక్కడ అభ్యర్థిని అంటూ ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. సో, నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారికి ఇంకా అవకాశం లేదు అనే భావించాలి. అప్పుడు ఉండికి సంబంధించి క్లారిటీ వస్తుందా లేదా అని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంలో ఆయన చెప్పిన మాట, తాను అసెంబ్లీకి పోటీ చేస్తానా, పార్లమెంటుకి పోటీ చేస్తానా అనేది 48 గంటల్లో తేలుతుంది అని ఒక డెడ్లైన్ పెట్టారు. సో, 48 అవర్స్‌లో ఏం జరగబోతోంది? ఈ 48 అవర్స్‌లో క్లారిటీ రాబోతోంది. ఈ 48 అవర్స్‌లో రఘురామకృష్ణరాజు గారు ఎవరెవరిని కలుస్తారు? ఏం చెప్తారు? రఘురామకృష్ణరాజు గారితో ఎవరు మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఏ సీట్ ఇస్తారు అనేది 48 అవర్స్‌లో క్లారిటీ రాబోతోంది. టైమ్ స్టార్ట్స్ నౌ అన్నట్టుగా బహుశా రేపు లేదా ఎల్లుండికి ఆయన సీట్ ఎక్కడ అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన సీట్ క్లారిటీ రావాలంటే ఆయన ఒక్క డెసిషన్ తీసుకుంటే సరిపోదు ఇప్పుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క డెసిషన్ తీసుకుంటే సరిపోదు ఇప్పుడు. ఆయన స్థానానికి సంబంధించి జనసేన సీటు తీసుకుంటే జనసేనతో కూడా సంప్రదింపులు చేయాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. లేదు, బీజేపీకి ఇచ్చిన సీట్ ఏదైనా తీసి రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని అప్పుడు సీట్ల మార్పిడి చేయాల్సి ఉంటుంది. సో, అంత ఈజీగా 48 అవర్స్‌లో ఎలా అయిపోతుంది అనేది ఆసక్తి కలిగిస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని కలవడం పైన కూడా ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్ గారు 2 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నారు. కాకినాడ నుంచి ఒకటి, మచిలీపట్నం స్థానం ఒకటి. ఆ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేటప్పటికే ఉదయన్ అక్కడి నుంచి బాలశౌరి గారిని మచిలీపట్నం నుంచి అభ్యర్థులుగా ప్రకటించారు. ఆయన పార్లమెంటుకు పోటీ చేయాల్సి వస్తే కాకినాడకి ఏమైనా పోటీ చేస్తారా? కాకినాడ పార్లమెంట్ స్థానం పైన రఘురామకృష్ణరాజు ఏమైనా కన్నేశారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవడం వెనుక ఉద్దేశం అదేనా? సో, జనసేనకు వేరే స్థానాన్ని ఏదైనా ఇచ్చి కాకినాడ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ తీసుకొని ఈయన పోటీ చేస్తారా? ఇటువంటి చర్చ కూడా జరుగుతోంది. బట్ మనకి బయట కనిపిస్తున్నాయి, బయటకు వినిపిస్తున్నాయి ఉండి, నర్సాపురం, తాజాగా కాకినాడ పేరు కూడా ఒకటి ప్రస్తావన చేయాల్సి ఉంటుంది. విజయనగరం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీ చేసినప్పటికీ విజయనగరం వెళ్ళడానికి రఘురామకృష్ణరాజు గారు సుముఖత వ్యక్తం చేయలేదు అని సమాచారం వస్తున్న నేపథ్యంలో ఆయన ఎక్కడ పోటీ చేస్తారు, ఏ స్థానానికి పోటీ చేస్తారు, పార్లమెంట్కి, అసెంబ్లీకి అనేది మరొక 48 గంటల్లో తేలిపోబోతోంది. చూద్దాం 48 అవర్స్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో.